నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశంలోనే సూర్యలంక బీచ్ ఒక మంచి పర్యాటక బీచ్ గా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా ఇచ్చే 3-వీలర్ మోటార్ వాహనాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలి. జనసేన పార్టీ నాయకులు గోగన ఆదిశేషు. అక్కల చినరాజారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. భారతదేశంలోనే సూర్యలంక బీచ్ ఒక మంచి పర్యాటక బీచ్ గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. సూర్యలంక బీచ్ పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ఇటీవల కురిసిన మోంతా తుఫాన్ కారణంగా సూర్యలంక బీచ్ లో గుంటలు పడి లోతు ఎక్కువగా ఉన్నందున పర్యాటకులను బీచ్ సందర్శనకు నిషేధించినందున కార్తీక మాసం సందర్భంగా ప్రజలు సముద్ర స్నానాల నిమిత్తం బీచ్ సందర్శనకు అనుమతి. ప్రస్తుత పరిస్థితులపై ఆయన అధికారులకు ఆరా తీశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మారినందున ఇవే పరిస్థితులు కొనసాగితే 2 రోజుల్లో బీచ్ లో ఏర్పడిన గుంతలు పూడిపోయి యథాస్థితికి వస్తుందని అధికారులు కలెక్టర్కు వివరించారు. సూర్యలంక బీచ్ ను సర్వాంగ సుందరంగా ఉంచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సూర్యలంక బీచ్ లో ఒక సమగ్ర నిర్మాణం జరగాలని ఆయన అన్నారు. సూర్యలంక బీచ్ లో గస్తీ కొరకు పర్యాటక మిత్ర సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆ సిబ్బందిని గుర్తించేందుకు యూనిఫామ్ ఇవ్వాలని, వారు మాట్లాడుకునేందుకు వాకీ టాకీలు అందించాలని ఆయన అన్నారు. సూర్యలంక బీచ్ లో వివిధ శాఖలు నిర్వహించే పనులను నిర్ణయించాలని, బీచ్ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. సూర్యలంక బీచ్ లో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలకు సీసీ కెమెరాలు, పిఏ పరికరములు, లైట్లు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలను సూర్యలంక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు లింక్ చేయాలని, స్తంభాలకు ఏర్పరిచిన పరికరములు ఎల్లవేళలా పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సూర్యలంక బీచ్ లోని తుఫాన్ షెల్టర్ ను పునరుద్ధరించి ఉపయోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. తుఫాను సంభవించినప్పుడు ప్రజలను, మత్స్యకారులను కాపాడేందుకు కావలసిన లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, పవర్ స్పాలు, తాళ్లు, బీచ్ బగ్గీలు అన్ని అందుబాటులో ఉండాలని, కావలసిన పరికరాల కొరకు ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ డిపిఓకు సూచించారు. పరికరాలను కొనుగోలు చేయుటకు సిద్ధంగా ఉన్నామని, వాటి నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని ఆయన అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, బాపట్ల టౌన్ డీఎస్పీ రామాంజనేయులు, బాపట్ల తహసీల్దార్ సలీమా, సూర్యలంక స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరియు తదితరులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం శివారు శివాలయం వెనుక వీధిలో మురుగునీటితో సావాసం చేస్తున్నారు. దీంతో రోగాలు ప్రబలుతాయని భయభ్రాంతులకు గురవుతున్నారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శివాలయం వెనుక వైపు వీధిలో ప్రజలు ఎంతో కాలంగా సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ విషయంపై స్థానికులు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం నామమాత్రపు చర్యలు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి వర్షం కురిసిన వర్షపు నీటితో ఇళ్లలోని మురుగునీరు కలిసి రోడ్ల వెంబడి నిలిచి పోతోంది. దీంతో దుర్వాసన వెదజల్లుతూ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రధానంగా ఈ వీధిలో మురుగునీరు పోయే వసతి లేకపోవడంతో కొద్దిపాటి వర్షం కురిసినప్పటికీ శివాలయం వెనక వైపు గల సిమెంట్ రోడ్డు కొద్దిపాటి చెరువును తలపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో చుట్టుపక్కల గృహాల్లోని మురుగునీరు రోడ్లపైకి చేరి వర్షపు నీరు, మురుగునీరు కలిసి దుర్వాసన వెదజల్లుతోందని వాపోతున్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు నీరు అధికంగా చేరడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివాలయం వెనుక వైపు గల వీధి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలకు శివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో విద్యార్థులు, ప్రజలు ఎక్కువగా నడిచే ప్రాంతం కావడంతో తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలు, ముళ్ల పోతలు ఉండడంతో విష సర్పాలు సంచరిస్తూ ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని చెబుతున్నారు. మురుగునీరు, వర్షపు నీరు కలిసి నీరు నిల్వ ఉండడంతో దోమలు ఉత్పత్తి కేంద్రాలుగా మారి రాత్రి పగలు తేడా లేకుండా దోమలు కుడుతున్నాయని, దీని వలన ఇప్పటికే కొందరు జ్వరాల బారిన పడ్డారని, ఈ విషయంపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించడంతో పాటు రోడ్డుకి ఇరువైపులా కలిగిన పిచ్చి మొక్కలను శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత మహిళలు కోరుతున్నారు. ఈ విషయంపై ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్
వివరణ కోరగా వర్షపు నీటిని తొలగించి స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాజీపాలెం గ్రామంలో ఉన్నామండి. ఇది శివాలయం పక్కన వీధిలో అండి. వర్షపు నీరు బాగా చేరటం వల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలు, కార్తీక మాసంలో గుడికి వెళ్ళే వ్యక్తులందరూ, భక్తులందరూ ఇబ్బందులు పడుతున్నారండి. మెట్ల దాకా వచ్చేసేస్తున్నాయండి నీళ్ళు, అసలు దిగటానికి కూడా రావట్లేదు బయటికి. దోమలు కొట్టడం వల్ల పిల్లలు తరచుగా జ్వరానికి పాల్పడుతున్నారండి. బాగా ఇబ్బందులకు గురవుతున్నాము. పాములు వస్తున్నాయండి, చుట్టుపక్కల చెట్లు ఉండటం వల్ల పాములు కూడా వస్తున్నాయండి, ఇళ్లలో చేరుతున్నాయి. చిన్నపిల్లలు ఉన్నారండి. తగిన చర్యలు మీరు తీసుకోవాలని మేము కోరుతున్నామండి. కాలువలు కూడా లేవండి. అసలు కాలువలకి ఇటు తీస్తారండి, పైపుల ద్వారా ఇటు రోడ్డు మీదకి వచ్చేసి వస్తున్నాయి నీళ్లు. ఈ వర్షం పడిందంటే మాకు పోటానికి లేదు, వస్తానికి లేదు. పిల్లలు కూడా అంత రిసుగు పడుతున్నారు. ఒక బీచింగ్ కొడతానికి కూడా లేదు. పంచాయతీ వాళ్ళకి చెప్పారు. పంచాయతీ వాళ్ళు ఏడొస్తారా, ఏనదలేనా నీళ్ళలో రావాలని రాలేకపోతున్నారు. మేము ఏడొచ్చేవాడిని అంతలో నీళ్ళు అంటున్నాం, వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు పంచాయతీ లేదు, అది పని చేసి దాన్ని తీస్తే పని చేసిద్ది. బారు ముంగరు కాలువ దిగుతాం, లోతు అవుతాయి. లోతు దిగుతాగా నీ వాటర్ మొత్తం పడిపోదు. పిల్లలు స్కూల్కి వెళ్తానికి భలే యాతన అవుతుంది. కానీ పిల్లల బట్టలు మోకాలు దాకా ఎత్తుకొని వెళ్ళాలి. అసలు ఇటు బారుకు కాలం ఉంది. పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వస్తాక నీళ్ళకోయలు ఇంతంత బారుండవు. మెట్లు మీద అసలు నిలబడిపోతున్నాయి, భయం వేస్తుంది. చెట్టలు లేకుండా పాములు చుట్టుకుంటాయని మాకు భయం వేస్తుంది. పిల్లల్ని సెంటర్ నుంచి స్కూల్కి తీసుకెళ్తున్నాం. అదండి, ఏదో ఒక మేలు చేయండి మాకు నీళ్లు పోతానికి. సేవే పరమావధిగా భావించి క్రమం తప్పకుండా ప్రతి సోమవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అధ్యక్షులు శివాజీరాజు అన్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ బాపట్ల ఆధ్వర్యంలో కర్లపాలెంలోని మోంతా తుఫాన్ బాధితులైన 20 మంది ఆమాలీల కుటుంబాలకు 10 కేజీల బియ్యం చొప్పున ఫౌండేషన్ అధ్యక్షుడు పెన్మచ్చ శివాజీరాజు అందజేశారు. ఈ సందర్భంగా శివాజీరాజు మాట్లాడుతూ తమ వంతు సాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదునూరి సతీష్ కుమార్ రాజు, వేగిరాజు శ్రీనివాసరాజు, భాగ్యరాజు, కృష్ణకాంత్, సురేష్, వీరాంజనేయులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో, బాపట్ల ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మోంతా తుఫాను బాధితులైన అమాలీలకు 20 కుటుంబాలకు 10 కేజీల బ్యాగులు పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఊరూరి సతీషు మరియు శ్రీను, వేగిరాజు శ్రీను వీళ్ళందరూ పాల్గొన్నారు. ఈ ఫౌండేషన్ ఇంకా నిత్యావసర సరుకులు, బియ్యము, దుప్పట్లు, ఇంకా కర్లపాలెం సత్యసాయి సేవా మందిరంలో పౌర్ణమి సందర్భంగా ఆయుష్ శాఖ వారి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ సిద్ధార్థ్ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సిద్ధార్థ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా సేవా సంస్థల సభ్యులు వెంకన్న, కొల్లిపర సుబ్బారావు, జిడుగు వెంకటేశ్వర్లు, ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది కె రమేష్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆయుర్వేదం మందులు ఇవ్వటం జరిగింది. రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్లపాలెం సాయిబాబా మందిర్ ట్రస్ట్ వారి కోరిక మేరకు ఈరోజు మేము ఆయుష్ శాఖ నుండి వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాలైనటువంటి వ్యాధులకి మేము ఇక్కడ ట్రీట్ చేస్తాము. దీని తర్వాత ఇక్కడ ఎవరైతే మందులు తీసుకుంటారో దీని ఫాలోఅప్గా మళ్ళీ ప్యారలీలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యశాలను మీరు సంప్రదించవచ్చు. ఆ విధంగా ఈ వైద్య శిబిరాన్ని మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మేము కోరుచున్నాము. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర స్వామి శివాలయంలో ఆలయ అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో కార్తీక మాసం పౌర్ణమి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూనుగుంట్ల రామ్మోహన్ రావు, పానుగంటి హరినాథ బాబు, కృష్ణమూర్తిలు దాతల సహకారంతో భక్తులకు ప్రసాదంను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిమి రామకృష్ణ సాయి, రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం అగ్రహారంలో వెలిసినటువంటి శ్రీ విష్ణు ఆదిత్య గణపతి అంబికా సహిత శ్రీ గంగా గురి సమేత బదరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో నేటి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే గణపతి పూజ, లఘున్యాసంతో మహన్యాస రుద్రాభిషేకం జరిగింది. తదుపరి భక్తులు
ఓం నమ శివాయ నమ శివాయను రణగణ ధ్వనితో ఈ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయిందండి. ఇంకా ఈ యొక్క పుణ్యదినము శుభదినము భక్తులందరూ చెందారండి. ఈ సంవత్సరం వెలిసినటువంటి ఈ గంగా గౌరీ సమేత బద్రీ కేదార్ స్వామి దేవస్థానము భక్తులకు కొంగు బంగారమైన నిలయించున్నది. స్వామివారికి ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ కోరికలు తీర్చేటువంటి స్వామి చాలా గొప్ప విశిష్టమైన పుణ్యస్థలం అండి ఇది. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని అత్యంత పురాతనమైన శ్రీ లింగోద్భవ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పెట్రోల్వానిపల్లి మండలం చందోలు గ్రామంలోని అతి పురాతన శ్రీ లింగోద్భవ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆమదంతో దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ లింగోద్భవ స్వామి దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందని వివరించారు. కార్తీక మాసం అంటే 30 రోజులు కూడా చాలా పవిత్రమైన రోజులు, చాలా పుణ్యమైన రోజులు. బాపట్ల జిల్లా పిట్నవారిపాలెం మండలం చొందోలు గ్రామంలో వేచేస్తున్న శ్రీ లింగోద్భవ శివాలయం చాలా విశేషమైనది. 1000 సంవత్సరాల పైగడ పుణ్యక్షేత్రం. ఈ యొక్క 30 రోజులు కూడా చాలా పవిత్రమైన రోజులు, చాలా పుణ్యమైన రోజులు. ఇవాళ రోజున పౌర్ణమి అంటారు. బుధవారంతో ఒక పౌర్ణమి ప్రవేశించింది. నిత్యము కూడాను ప్రతి ఇంట్లో కూడా హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఇంటి ముందర తులసి చెట్టు ఉండాలి. తులసి చెట్టుకి చక్కగా దీపారాధన చేసుకోవాలి, కడ్డీలు వెలిగించాలి. దేవుడికి మనం ఏ విధంగా చేసుకుంటామో అట్లాగే తులసి తల్లికి మనం పూజ చేయాలి. అందరూ అది అవకాశాన్ని బట్టి మగవాళ్ళు ఆడవాళ్ళు దానికి తారతమ్యం లేదు. అట్లాగే నిత్యము కూడా ఇంట్లో మనకి దీపారాధన వెలగాలి. ఏదన్నా ఒకరోజు అరరోజు ఏదన్నా ఇబ్బంది అయిన రోజులు ఉంటే 360 ఒత్తులు అంటారు. ఆ ఒత్తులు ఇవాళ రోజున పౌర్ణమి పూట ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం సమయానికి శివాలయంకి వచ్చేసి చక్కగా ముగ్గు వేసుకొని అట్లాగే ప్రమిదలు ఆవు నెయ్యితో సమకూర్చిన చక్కగా కూడాను 360 ఒత్తులతో కూడాను దీపారాధన చేయాలి. ఇంటి యజమాని చేయాలి. ఇంటి యజమాని చేయాలి, ఆడవాళ్ళు కాదు చేసేది. ఆ విధంగా కనుక చేస్తే ఈ ఒక్క 360 రోజుల్లో కూడా ఒకరోజు అరరోజు మనం దీపారాధన చేయకపోయినా అది అట్లా కాదులేండి మేము సంవత్సరానికి ఒకేసారి 360 రోజులు చేస్తాము, ఒకేసారి వెలిగిస్తామంటే అది కరెక్ట్ కాదు. అది అంటే ఇబ్బంది అయినప్పుడు ఏదైనా ఆసూచికం అంటే మైండ్లో వచ్చినప్పుడు మనం ఆపుతాం. కాబట్టి ఆ సమయంలో కూడా అవన్నీ కూడా చిన్న చిన్న దోషాలన్నీ కూడా పోయి ఇవాళ రోజున సాయంత్రం సమయంలో స్వామివారి దేవాలయంకి ఇచ్చేసి ఈ యొక్క లింగోద్భవ శివాలయంలో చక్కగా కూడాను దీపారాధన, స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిత్యము కూడాను జరుగుతుంటాయి. ఇవాళ పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క చొందోలు గ్రామంలో వేచేసి ఉన్న లింగోద్భవ శివాలయంలో విశేషమైన భక్తజనంతో కూడాను మారుమోగింది. అక్కల చిన్నరాజారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. అల్లూరు శివారు రెడ్లపాలెంలోని చిన్నరాజారెడ్డి భౌతిక కాయానికి స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అల్లూరు గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, సొసైటీ మాజీ సభ్యులు అక్కల చిన్నరాజారెడ్డి అనారోగ్యంతో మంగళవారం రాత్రి స్వగ్రామం అల్లూరులో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ బాపట్ల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అల్లూరు గ్రామానికి వచ్చి చిన్నరాజారెడ్డి భౌతిక కాయంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో పిట్టలవానిపాలెం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు వాలి వెంకట శివారెడ్డి, మండే విజయ్ కుమార్, బడుగు ప్రకాశ్, శివకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. శ్రీ బగళాముఖి ఆలయంలో కళా చైతన్య ఉద్దీపన కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాభివృద్ధి కొరకు సమస్త భక్తుల మనోవాంఛలు నెరవేరుట కొరకు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమం జరిపించారు. సర్వకళా చైతన్య ఉద్దీపనకై జరిగిన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మగామల పురానికి సంబంధించిన ప్రముఖ ఆగమ పండితులు బ్రహ్మశ్రీ కోంపెల్ల రఘునాథ శాస్త్రి బృందం ఆధ్వర్యంలో దేవస్థానం వేద పండితులు, దేవస్థానం పూజారులు సంయుక్తంగా
శాస్త్ర ప్రకారంగా ఆచరించారు. తొలుతగా మహాగణపతి ఆరాధన చేసి పంచగవ్య ప్రాసన, మండపారాధన, కలశ ఆవాహనలు చేసి శ్రీ అమ్మవారికి ప్రత్యేకంగా చక్కటి ఆకుపచ్చటి పవిత్ర వస్త్ర అలంకరణ జరిపి పంచామృతాలు, ఫలరసాలతో అష్టోత్తర శతపూజ నిర్వహించి శ్రీదేవి హోమం, పూర్ణాహుతి జరిపి శ్రీ అమ్మవారి సన్నిధిలో గోపూజ భక్తుల చేత జరిపించి భక్త కోటికి వేద ఆశీర్వచనం జరిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాపట్ల సీనియర్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్ దంపతులు, చందోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మర్రి శివకుమార్, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి దంపతులు, సభ్యులు వక్కలగడ్డ ప్రసాద్, చౌడుగూడి రాంబాబు, ఆలయ పూజారులు కుంచాల నరసారెడ్డి, పిట్టు బల్లారెడ్డి, దొంతబోయిన బల్లారెడ్డి, పిట్టు సోమిరెడ్డి, పిట్టు వెంకటకృష్ణారెడ్డి, దొంతుబోయిన భానుచంద్రారెడ్డి, శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానం చైర్మన్ పరిమి సాయిబాబు పాల్గొన్నారని ఆలయ ఈవో జి నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉచితంగా 3-వీలర్ మోటారు వాహనాలను ఇవ్వడం జరుగుతుందని దరఖాస్తులు చేసుకోవాలని జనసేన పార్టీ నాయకులు గోగన ఆదిశేషు అన్నారు. బాపట్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిల్ 3-వీలర్ మోటార్ వాహనం అందజేస్తామని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలియజేయడం అభినందనీయమని అన్నారు. ఈ నెల 25 లోపు www.apdiscac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండే, రెగ్యులర్ డిగ్రీ, ఆపై ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు, 10వ తరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధితో జీవించేవారు, ఆధార్, రేషన్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, దివ్యాంగులు సదరు సర్టిఫికేట్, ఫోన్ నంబర్, అలాగే 2 ఫోటోలు, పుట్టిన తేదీ సర్టిఫికేట్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ వెంట ఉండాలని అన్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉండి 70% అంగవైకల్యం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాపట్లలోని దివ్యాంగులు ప్రతి ఒక్కరూ అందరూ ఈ ఒక్క మోటార్ వాహనాలకి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొలిమేర జయప్రకాష్, పుల్లమ్మ, ఎలిసమ్మ తదితరులు పాల్గొన్నారు. మా ఒక కూటమి ప్రభుత్వం గత 3 రోజుల క్రితం మరి రాష్ట్రంలో నడవలేక ఇబ్బందులు పడుతున్న నా ఒక దివ్యాంగుల కోసం మరి మోటార్ వాహనాలు విడుదల చేసి ఉంది. మరి దగ్గర 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఒక 10 బళ్ళు తగ్గకుండా మరి దివ్యాంగులకి ఉపకరణాలు మరి మోటార్ వాహనాలు విడుదల చేసి ఉన్నారు. ఈ ఒక విడుదల చేస్తే మరి చదువుకొని ఖాళీగా వ్యాపారం చేసుకున్న దివ్యాంగులకి, చదువుకున్న దివ్యాంగులు కూడా మరి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ నెల 25 వరకు గడువు ఉంది. ఈ గడువులోపు మీ ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మరి సదరన్ సర్టిఫికెటు, క్యాస్ట్, ఇన్కమ్, ఫోటో అవన్నీ తీసుకొని దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి మన ఒక దివ్యాంగులది యాప్ ఏదైతే ఉందో మా ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా పంపిస్తూ ఉన్నాను. నా ఒక రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ, అదేవిధంగా బాపట్ల జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ, బాపట్ల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళు, పెద్దవారు అందరూ కూడా మీ అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ ఒక అవకాశాన్ని మన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని దివ్యాంగులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరీ తెలియజేస్తున్నా. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలోని నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించడంతో పాటు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కర్లపాలెం గణపవరం రోడ్డులోని గురువాణి ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎర్త్ పీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధ్యాన మాస్టర్ అమన్ హనీ అలీఖాన్ దంపతులు ధ్యానం గురించి, మహావతార్ బాబాజీ జన్మ విశిష్టత, ఆత్మ విజ్ఞాన సందేశం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కూనం చంద్రశేఖర్, లీలా కుమారి దంపతులు పాల్గొన్నారు. మరి డొనేషన్తో మనం చేసేటువంటి వ్యవహారం కాదునైనా మనకంటూ మనం ఓన్గా ఏదైనా చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేయాలి అని ఒక సంకల్పం చేసుకుని 2007లో నేను విజయవాడ వచ్చా. మా మిత్రులు ఉన్నాడు భానుప్రకాష్, నేను తీసుకున్నాను. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనం పర్ఫెక్ట్గా తయారవుతాం. మనం ప్రాక్టీస్ చేయాలనుకోండి, ఈ రోజు విన్నాము, రేపొద్దున మనకు అది గుర్తుంటుందా? గుర్తుండదు. మళ్ళీ రేపొద్దున ఇంకో పాఠం లేదు. స్కూల్కో కాలేజీకో వెళ్తే ఒక సంవత్సరం వరకు ఒక సబ్జెక్ట్ సిలబస్ చెప్తారు.
నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ సిలబస్ మారిపోతుంది. కొత్త కొత్త పాఠాలు ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి భూమి మీద. మనం ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో మన జీవితంలో ఎదుగుతూ ఉంటాం. ఇప్పుడు మన జీవితంలో ఏదైనా వచ్చిందనుకోండి, అది నేర్చుకోకపోతే ఏమవుతుంది, మరలా దాన్ని నేర్చుకోవడం కోసం ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఎలా అయితే మనకు ఒక ప్రాథమిక పాఠశాలలోనో, స్కూల్లోనో, కాలేజీలోనో, యూనివర్సిటీలోనో ఆ సంవత్సరం సంబంధించినటువంటి సిలబస్ చదవకుండా ఎంజాయ్ చేస్తే మరలా ఆ సంవత్సరం చదవడం కోసం నువ్వు ముందుకెళ్ళకుండా అక్కడ ఆగిపోవాల్సి ఉంటుంది. మన జీవితంలో ఇలా ఎన్నెన్నో వస్తుంటాయి. వాటిని మనం లెసన్స్ లాగా తీసుకోము. నాకు నచ్చలేదా బాబు వద్దని చెప్పేసి కోపంతోనో, ద్వేషంతోనో, అహంకారంతోనో, దుఃఖంతోనో, బాధలతోనో రకరకాలైనటువంటి అరిషడ్ వర్గాల్లో ఏదో ఒక దాన్ని తీసుకుని మనం ఇగ్నోర్ చేస్తాం, వదిలిపెట్టేస్తాం. వాటిని వాటి స్థానంగా మరలా దాన్ని అనుభవించాల్సి వస్తుంది. పదే పదే అదే వస్తుంది. ఒక మీద మన కోపం ఉందనుకోండి, మనం యాక్సెప్ట్ చెయ్యం. మనకు ఆ యాక్సెప్ట్ చేసే గుణం ఉంది. వాడు ఆ రోజు అలా చేశాడు కాబట్టి ఈరోజు నేను అలా చేయాల్సిందే, వాడు నాకు ఓడి చేసాడు కానీ నేను రెండు చేస్తానని చెప్పేసి వాటి పగ తీసుకోవాలి, ప్రతీకారం తీసుకోవాలనుకుంటాడు తప్ప తను నేర్చుకున్నాను అదే క్షమిద్దాం కదా అనే ఆలోచన ఉండదు. కాబట్టి మనం పదే పదే నేర్చుకుంటూ ఉంటాం. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చీరాలలో బి ఫార్మసీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరిచయ కార్యక్రమంను నిర్వహించారు. పాఠశాల సెక్రటరీ వరమ రామకృష్ణారావు మాట్లాడుతూ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చీరాలలో చేరడం విద్యార్థులకు ఒక గొప్ప అవకాశమని దానిని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. ఫార్మసీ విద్యార్థులు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ప్రముఖ పాత్ర వహిస్తారని అన్నారు. ఫార్మసీ విద్యార్థులు ఔషధాల తయారీ, డ్రగ్ ప్రిస్క్రిప్షన్లో కీలక పాత్ర వహిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు, డాక్టర్ సి సుబ్బారావు, డాక్టర్ కె జగదీష్ బాబు, డాక్టర్ శాంసన్ బి భవ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశంలోనే సూర్యలంక బీచ్ ఒక మంచి పర్యాటక బీచ్ గా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా ఇచ్చే 3-వీలర్ మోటార్ వాహనాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలి జనసేన పార్టీ నాయకులు గోగన ఆదిశేషు. అక్కల చినరాజారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.